A circuit contains L and C in parallel across a single phase AC source. The angle between currents in L and C. So circuit వచ్చేసి ఎలా కనెక్ట్ అయిపోయిందంటే ఇండక్టర్ అండ్ కెపాసిటర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ఒక వోల్టేజ్ సోర్స్ అప్లై చేసాము, దీంతో కరెంట్ ఫ్లో అవుతుంది. ఫ్లో కరెంట్ ఐఎల్ అనుకుందాము, దీంతో ఫ్లో కరెంట్ ఐసీ అనుకుందాం. అయితే యాంగిల్ బిట్వీన్ ఐఎల్ అండ్ ఐసీ అంటే అడుగుతున్నాడు. సో ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేసామనుకోండి. సో వోల్టేజ్ రెఫరెన్స్ తీసుకుంటున్నాను, వోల్టేజ్ వి రెఫరెన్స్. సో నెక్స్ట్ ఇండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ మనం డ్రా చేస్తాము. సో ఇండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎలా ఉంటుందంటే అప్లైడ్ వోల్టేజ్కి 90 degrees లాగింగ్లో ఉంటుంది. సో కాబట్టి 90 degrees లాగింగ్లో ఐఎల్ కరెంట్ డ్రా చేస్తున్నాను. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees వస్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయితే 90 వస్తుంది. కాబట్టి ఈ రెండు మధ్య యాంగిల్ వచ్చేసి ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, కెపాసిటర్ డ్రా చేసే కరెంట్ వెక్టర్ని డ్రా చేయాలి. సో కెపాసిటర్ ఫ్లో అయ్యే కరెంట్ అప్లైడ్ వోల్టేజ్కి ఎలా ఉంటుందంటే లీడింగ్ బై 90 degrees ఉంటుంది. సో కాబట్టి లీడింగ్ డ్రా చేశాను, లీడింగ్ బై 90 degrees ఐసీ. సో ఇది కూడా 90 degrees ఉంటుంది. కానీ మనకు ప్రాబ్లం ఏమడిగాడు, యాంగిల్ బిట్వీన్ ఐసీ అండ్ ఐఎల్. సో టోటల్ వచ్చేసి ఎంత వస్తుంది, ఇది 90 టోటల్ 180 degrees. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, when power factor of circuit is 0, so cos pi equal to 0 ఇచ్చాడు. దెన్ apparent power equal to active power, apparent power equal to reactive power. So apparent power equal to active power equal to next reactive power equal to 0 అనుకుంటా. సో apparent power నార్మల్గా రియల్ పవర్ P ఈక్వల్ టు ఫార్ములా VI cos pi. నెక్స్ట్ రియాక్టివ్ పవర్ Q ఈక్వల్ టు VI sin pi. అప్పరెంట్ పవర్ S ఈక్వల్ టు V ఇంటూ I ఉంటుంది. సో ఇక్కడ ఏమిచ్చాడు, కాస్ పై ఈక్వల్ టు 0 అన్నాడు. కాస్ పై ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి కాస్ పై ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి వీటిలో. సో ఎంత వస్తుంది వాల్యూ, VI ఇంటూ 0 వాల్యూ 0. సో రియల్ పవర్ ఈక్వల్ టు ఎంత ఉంది, 0 ఉంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ సైన్ పై ఉంది. సో కాస్ పై ఇచ్చాడు కాబట్టి మనం సైన్ పై కనుక్కోవచ్చు. సైన్ పై ఈక్వల్ టు వాల్యూ 1 వస్తుంది. కాబట్టి సో Q ఈక్వల్ టు VI ఇంటూ 1, దట్ వాల్యూ ఈక్వల్ టు VI. సో VI అంటే ఏంటో మనకు తెలుసు, VI అంటే ఏంటి, ఎస్. సో కాబట్టి దట్ ఈక్వల్ టు దీనికి ఈక్వల్ ఉంటుంది, ఎస్ ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటి, Q ఈక్వల్ టు ఎస్. సో రియాక్టివ్ పవర్ ఈక్వల్ టు అప్పరెంట్ పవర్కి ఈక్వల్ ఉంటుంది. సో అప్పరెంట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు రియాక్టివ్ పవర్. In RLC series circuit, R equal to 3 ohm, XL equal to 6 ohm, XA equal to 2 ohm. Then the power factor is, so power factor వాళ్ళు కనుక్కోమంటున్నాడు. పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా cos pi ఈక్వల్ టు R బై జెడ్. సో R ఇచ్చాడు, జెడ్ వాల్యూ కనుక్కోవాలి. సో జెడ్ ఈక్వల్ టు R² ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్ రూట్. సో R వాల్యూ 3, XL వాల్యూ 6 మైనస్ 2. సో ఇక్కడ 6 ఇక్కడ 2, 6 మైనస్ 2 హోల్ స్క్వేర్ రూట్. సో 6 మైనస్ 2 వాల్యూ చేస్తే 4 వస్తుంది. సో 3² ప్లస్ 4² 25. సో రూట్ 25 వాల్యూ 5. సో కాబట్టి జెడ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో జెడ్ ఈక్వల్ టు 5 వచ్చింది కాబట్టి ఏం చేస్తున్నాం మనము, కాస్ పై వాల్యూని సాల్వ్ చేయొచ్చు. సో కాస్ పై ఫార్ములా R బై జెడ్. R వాల్యూ 3 ohm, జెడ్ వాల్యూ 5. సో 1/5 వాల్యూ 0.2, 0.2 ఇంటూ 3 0.6. సో ఇక్కడ 0.6 కూడా ఏంటి, 2 ఉన్నాయి. లాగింగ్గా లీడింగ్ అని ఇచ్చాడు. సో లాగింగ్గా లీడింగ్ ఎలా తెలుస్తుందంటే మనకు XL గ్రేటర్ దాన్ XC ఉన్నప్పుడు, సో ఇండక్టివ్ రియాక్టెన్స్ వాల్యూ గ్రేటర్ దాన్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఉన్నప్పుడు లాగింగ్ ఉంటుంది. నెక్స్ట్ XL లెస్ దాన్ XC అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు XLతో కంపేర్ చేసినప్పుడు, అప్పుడు బిహేవియర్ వచ్చేసి లీడింగ్లో ఉంటుంది.
సో మనకు ప్రాబ్లం వచ్చేసి ఏంటి, ఎక్స్ఎల్ 6 ఉంది, ఎక్స్ఎల్ వాల్యూ 6 ఉంది, ఎక్స్సి వాల్యూ 2 ఉంది. సో ఏ వాల్యూ ఎక్కువ ఉంది, ఎక్స్ఎల్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్ఎల్ గ్రేటర్ దెన్ ఎక్స్సి, కాబట్టి బిహేవియర్ వచ్చేసి ఏమొస్తుంది, లాగింగ్ నేచర్ ఉంటుంది. సో లాగింగ్ నేచర్. సో 0.6 లాగింగ్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. The average value of sine wave is 100 ampere. Then RMS value. So average value ఇచ్చాడు, యావరేజ్ వాల్యూ 100 ఆంపియర్ అన్నాడు. అయితే ఏం కనుక్కోమంటున్నాడు, ఆర్ఎంఎస్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఈ రెండింటికి రిలేషన్ మనకు ఫామ్ ఫ్యాక్టర్ వస్తుంది. సో ఫామ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఆర్ఎంఎస్ వాల్యూ డివైడెడ్ బై యావరేజ్ వాల్యూ. సో సైన్సాయిడల్ వేవ్ ఫామ్కి ఫామ్ ఫ్యాక్టర్ వాల్యూ 1.11 ఉంటుంది. సో ఇది స్టాండర్డ్ వాల్యూ. సో కాబట్టి ఆర్ఎంఎస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. యావరేజ్ వాల్యూ వచ్చేసింది ఇచ్చాడు 100 ఆంపియర్ అన్నాడు. సో కాబట్టి ఆర్ఎంఎస్ వాల్యూ డివైడ్ బై 100 దట్ ఈక్వల్ టు 1.11. సో ఆర్ఎంఎస్ ఈక్వల్ టు 1.11 ఇంటూ 100, సాల్వ్ చేస్తే వాల్యూ 111 ఆంపియర్స్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. యావరేజ్ వాల్యూ ఆఫ్ గివెన్ వేవ్ ఫామ్ ఈజ్. సో ఒక వేవ్ ఫామ్ ఇచ్చాడు, దీని యొక్క యావరేజ్ వాల్యూని కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ యావరేజ్ వాల్యూ ఫామ్లో ఏంటో చూస్తాం. యావరేజ్ వాల్యూ, సో 1/t టైం పీరియడ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t, సో v of t ఇంటూ dtని యావరేజ్ వాల్యూ అంటాము. సో అక్కడ ఈ పార్ట్ వచ్చేసి దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఏరియా అండర్ కర్వ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ పార్ట్ ఇంటిగ్రేషన్ పార్ట్ వచ్చేసి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. సో కాబట్టి ప్రాబ్లంలో వచ్చేసి ఏం చేయొచ్చు అంటే మనం ఏరియా క్యాలిక్యులేట్ చేయగలిగితే ప్రాబ్లమ్ని ఈజీగా మనము సింప్లిఫై చేయొచ్చు. సో ఈ ప్రాబ్లమ్ని ఇంటిగ్రేషన్ చేయట్లేదు, ప్రాబ్లమ్ని ఓన్లీ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసుకొని సాల్వ్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే దీన్ని నేను 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకుంటున్నాను. సో ఒక పార్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పార్ట్, సో ఒక ఫుల్ సైకిల్ తీసుకున్నాను. ఇక్కడ ఫుల్ సైకిల్ అంటే ఎలా తెలుస్తుందంటే 2π 4π 6π రిపీట్ అవుతుంది. అంటే ఈ రిపీటేషన్ పార్ట్ వచ్చేసి ఎంత ఉంది, 2π ఉంది. సో ఈ పార్ట్ ఏరియా, ఇది వచ్చేసి ఏంటి ఒక ఏరియా, ఈ పార్ట్ ఏరియా కనుక్కుంటున్నాను. ఇది వచ్చేసి A1 అనుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఏరియాని, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ట్రయాంగిల్ ఉంది. సో ట్రయాంగిల్ యొక్క ఏరియాని డివైడ్ చేసుకుంటున్నాను 2 పార్ట్స్. సో 2 ఏరియాస్గా స్ప్లిట్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ సింగిల్ ఏరియా మనకు రాదు. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, ఫామ్లో మనకు యావరేజ్ వాల్యూ ఈక్వల్ టు, సో టైం పీరియడ్ వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడ 2π ఉంది టైం పీరియడ్. సో టైం పీరియడ్ 2π ఇంటూ ఏరియా 1 ప్లస్ ఏరియా 2. సో దీన్ని ఏరియా 1 అనుకుంటున్నాను, ఇది ఏరియా 1. సో ఏరియా వచ్చేసి ఏంటి, ఏరియా 2. సో ఈ రెండింటిని సమ్ చేస్తే దీనికి ఈక్వల్గా ఉంటుందంటే, సో ఈ పాయింట్కి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి నేను ఇంటిగ్రేషన్ చేయట్లేదు, ఓన్లీ ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇచ్చింది ఓన్లీ ఇక్కడ ఒక రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. రెక్టాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని మనం ఈజీగా ఫార్ములా బేస్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏరియా 1ని కనుక క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ఇది రెక్టాంగిల్ కాబట్టి లెంత్ ఇంటూ బెర్త్ కావాలి మనకు. సో లెంత్ వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ వాల్యూ, లెంత్ హైట్, సో హైట్ వచ్చేసి 2, ఇక్కడ ఈ వాల్యూ 2π ఉంది. కాబట్టి ఏరియా 1 1/2π ఈక్వల్ టు ఏరియా 1, ఈ హైట్ వచ్చేసి 2 ఉంది కాబట్టి 2 ఇంటూ, నెక్స్ట్ ఇది వచ్చేసి ఎంత ఉంది వాల్యూ, 2π ఉంది, 2 ఇంటూ 2π ప్లస్ నెక్స్ట్ ఏరియా 2, ఇది వచ్చేసి ఏరియా 2 హాఫ్ ఇంటూ BH ఫార్ములా ఇస్తాము. సో B వాల్యూ 2π, హాఫ్ ఇంటూ BH, B వాల్యూ 2π, నెక్స్ట్ H హైట్, ఈ హైట్ చూడండి వచ్చేసి ఎంత ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఉంది, ఇది టోటల్ 4 ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఉంది, అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది, 2 వస్తుంది. కాబట్టి హైట్ 2. సో సాల్వ్ చేసామనుకోండి, 2π కామన్ తీసేస్తున్నాను కంప్లీట్గా. సో 2π కామన్ తీస్తే 2π క్యాన్సిల్ అయిపోతుంది అది. సో ఓన్లీ రిమైనింగ్ పారామీటర్ మాత్రం 2 ప్లస్ 1/2 ఇంటూ 2
సో 2 క్యాన్సల్, ఫైనల్గా 2 + 1 దట్ ఈక్వల్ టు 3 ఆంపియర్స్. సో ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ మనకి ఏరియాస్ బేస్ చేసుకొని ఇస్తాడు, కాబట్టి ఏరియాస్ మీద చేయడం ప్రాబ్లం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు.